అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 10వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. యేసు నిలిచేను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 49వ వచనమందు అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, బర్తమీ యొక్క కేకలు వేయు శబ్దము ప్రభు యొక్క చెవులలో విన్న వెంటనే మొదటిగా ఆయన కనికరముతో నిలబడిపోయాను. అతని యొక్క ప్రార్థన విని అతనికి అద్భుతమును చేసెను. యేసు నిలబడెను అనుటకు అతడు ఎలాగైనను యేసు వద్దకు రావలను అనుటయే అర్థమై ఉన్నది. యేసు నిలబడెను అంటే అవసత గల వారిని ఆయన యొద్దకు చేర్చుటకే తోటి సేవకులు కావలను అనుట అర్థమై ఉన్నది. సీమోను పేతురును యేసుని వద్దకు తీసుకుని వచ్చినది అంద్రేయ అయ్యుండాడు. అట్టి కలయిక ఎంత చక్కటి కలయిక! సీమోనును యేసుక్రీస్తు కేఫాగా మార్చెను. రెల్లువలి ఉన్న సీమోనును బండ అను అర్థమునిచ్చు పేతురుగా మార్చెను. చూపులేని పుట్టి గుడ్డువాణిని చూపుగలవానిగా మార్చెను. దుఃఖమునందు ఉన్నవారిని సంతోషము గలవారిగా మార్చెను. కన్నీరును తొడచి ఆనంద భాషములు గలవారిగా మార్చెను. అలాగునే మనోనేత్రములు గుడ్డితనము గలవారిని వెలుగు యొక్క ప్రజలుగా మార్చెను. ఆశ్చర్యమైన వెలుగుగల హృదయమును ఇచ్చెను. ఆనాడు సొదొమ యొక్క నాశనం నుండి లోతు యొక్క కుటుంబ సభ్యులను బయటకు తీసుకుని వచ్చుటకు 2 దేవదూతలు కావలసి వచ్చాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట విడిచిపెట్టిరి. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. పాపమును దుర్మార్గముతోనూ నిండి ఉన్న లోకమును విడిచి బయటికి తెచ్చుటకును క్రీస్తు వద్దకు తెచ్చుటకును సేవకులు కావలేను. ఐగుప్తునందున్న ఇజ్రాయేలీలు అందరినీ బయటకు తీసుకుని వచ్చుటకు ప్రభువునకు మోషే అవసరమై ఉండెను. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చిలకరింపబడినప్పుడు ఐగుప్తు యొక్క అధిపతి ఉన్న ఫరో వారిని సాగనంపాను. మోషే నాయకత్వం నందు ఐగుప్తును విడిచి సునాదముతో బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి కనాను తట్టునకు విజయపు నడకను వేసిరి. నేడు పాపమునందును దుర్మార్గమునందును కూర్చుండి ఉన్న ప్రజలను సొదొమలోను ఐగుప్తులోను శత్రు చూపించుచున్న క్షణికమైన సుఖమునందును చిక్కుకుని ఉన్న ప్రజలను విమోచించుట కొరకే యేసును తండ్రి పంపెను. ఆయన రక్షణ అనుభవంలోనికి తండ్రి యొక్క ప్రేమ యొద్దకును నడిపించుచున్నాడు. ఆనాడు ఎరికో మార్గమునందు కొన ఊపిరితో పడి ఉన్న మనుషుని యొక్క గాయముల యందు నూనెను ద్రాక్షరసమును పోసి పూటగుల్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళుటకు ఒక మంచి సమరేడు అవసరమాయను. నేడును మనలను పరలోక ప్రయాణం నందు తీసుకుని వెళ్ళుటకు పరిశుద్ధాత్ముడై ఉన్న ఆకాశపు పావురమై ఉన్నవాడు మనలో నివాసం ఉన్నాడు. కృప నుండి అత్యధిక కృపను పొందుకొని బలముపై అత్యధిక బలమును పొంది మహిమ నుండి అత్యధిక మహిమను స్వతంత్రించుకుని నిత్య రాజ్యమునకు తీసుకుని వెళ్ళుటయే దేవుని ఆత్మ యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరు అనేక ఆత్మలను ప్రభు వద్దకు చేర్చువారుగా ఉందురుగాక. నేటి ధ్యానమునకై నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరుల ప్రాణమును రక్షించును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథం 79 మరియు 80 అధ్యాయం. సాయంత్రం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.